హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఒక కీలక సూచన అయితే చేసిందండి. కేవలం ఏడాదికి 20 రూపాయలు కడితే ఏకంగా 2 లక్షల బెనిఫిట్ అయితే కల్పిస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన అర్హతల వివరాలు తెలుపుతూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేసింది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. దేశంలోని అతిపెద్ద పిఎస్యు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక సూచన అయితే చేసింది. తమ బ్యాంకుల్లో ఖాతా ఉన్నవారు ఏడాదికి కేవలం 20 రూపాయలు చెల్లించి ఏకంగా 2 లక్షల బెనిఫిట్ పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకంపై అవగాహన అయితే కల్పిస్తుందండి. ఈ స్కీమ్ ద్వారా తమ ఖాతాదారులకు బీమా భరోసా కల్పించాలని భావిస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేసిందండి. మరి ఆ స్కీమ్ ద్వారా 2 లక్షల బెనిఫిట్ ఎలా లభిస్తుంది, అర్హతలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్ పోస్ట్ ప్రకారం అందరికీ ఆర్థిక రక్షణ, మనశ్శాంతిని అందించడానికి రూపొందించిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని మీకు అందిస్తున్నాము. సంవత్సరానికి కేవలం 20 రూపాయలతో మీరు మీ కుటుంబ భద్రతను నిర్ధారించుకోవచ్చు. జీవితంలోని అనిశ్చితులను నమ్మకంగా ఎదుర్కోవచ్చు. మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో, చింత లేని రేపటిని చేరుకోవడంలో మాతో చేరండి అని పేర్కొంది. భవిష్యత్తును భద్రం చేసుకుని మనశ్శాంతితో జీవించడం అనే ట్యాగ్ లైన్ తో ఈ స్కీమ్ గురించి అర్హతల వంటి వివరాలు అయితే వెల్లడించిందండి. ఇది ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మరణం లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినప్పుడు బీమా డబ్బు అయితే లభిస్తుంది. కేవలం ఏడాదికి 20 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ ఖాతా నుంచి ప్రతి ఏటా ఆటోమేటిక్ గా 20 రూపాయలు బీమా కోసం తీసుకునేలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆటో డెబిట్ ద్వారా ప్రతి నెల జూన్ 1వ తేదీ మనకి 20 రూపాయలు అయితే కట్ చేస్తారు. దీంతో ఏడాది మొత్తం బీమా కవరేజ్ అయితే లభిస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పిఎంజేజేవై కవరేజ్ లభిస్తుంది. అంటే ప్రధాన మంత్రి బీమా యోజన కింద కవరేజ్ అయితే లభిస్తుంది. దీనికి అర్హత వచ్చి 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల వయసు వరకు, అంటే ఈ మధ్యలో 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళ వరకు ఈ బీమా తీసుకునేందుకు అర్హులు అని అయితే చెప్తున్నారు. ఇక బ్యాంక్ ఖాతా మూసివేయడం లేదా అకౌంట్ లో సరిపడా బ్యాలెన్స్ లేనప్పుడు బీమా కోల్పోయే ప్రమాదం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక 2-3 బ్యాంక్ ఖాతాల ద్వారా 20 రూపాయలు చొప్పున ప్రీమియం చెల్లించినా కూడా 2 లక్షలు మాత్రమే బీమా కవరేజ్ ఉంటుంది. అంటే ఒకరి పేరు పైన మనం 2-3 ఓపెన్ చేసినా కూడా మనకు ఒకటే కవరేజ్ ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు. ఖాతాదారు మరణించినప్పుడు నామినీకి 2 లక్షలు అయితే చెల్లిస్తారు. లేదా ఒక కన్ను లేదా 2 కాళ్ళు, 2 చేతులు వంటివి పూర్తిగా కోల్పోయినప్పుడు సైతం 2 లక్షలు అయితే ఇస్తారు. లేదా ఒక చెయ్యి, ఒక కాలు, ఒక కన్ను పోయినప్పుడు 1 లక్ష వరకు అయితే వస్తాయి. పూర్తి వివరాల కోసం మనం బ్యాంక్ అధికారులను అయితే సంప్రదించవచ్చు. వాళ్ళైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారండి. మనకి ఇంకా తెలియని ఇన్ఫర్మేషన్ కూడా బ్యాంక్ వాళ్ళు మనకైతే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి సంవత్సరానికి 20 రూపాయలే కాబట్టి మనమైతే కట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.